రోజు నన్ను లిఫ్ట్ ఇచ్చిన నర్స్ ఎందుకు నాకు పదే పదే గుర్తొస్తోంది? ఆ రోజు తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళ నాన్న ఆరోగ్యం గురించి చెప్తూ తను ఏదో సమస్యల్లో ఉన్నట్టు మాట్లాడింది. అయినా తను పురిట్లో పసిబిడ్డను మార్చేసేంత దుర్మార్గురల్లా కనిపించలేదు. బాసు, చెప్పండి మేడం. నేను ఒక అర్జెంట్ వర్క్ పైన బయటకు వెళ్తున్నాను. అయితే ఈరోజు షెడ్యూల్ ప్రకారం గవర్నమెంట్ అఫీషియల్స్కి ఈ ఫైల్ సబ్మిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఉండట్లేదు కాబట్టి ఈ ఫైల్ తీసుకెళ్లి కిరణ్ గారి చేత చెక్ చేయించి ఆయన సైన్ అయ్యాక పరమేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేయి. ఓకే మేడం. సార్, ఏంటి? అర్జెంట్ వర్క్ పైన ఉషా మేడం బయటికి వెళ్తున్నారట. అయితే నేనేం చేయాలి? ఈ ఫైల్ని మీకు ఇవ్వమని చెప్పారు. మీరు ఈ ఫైల్ని చెక్ చేసి సైన్ చేస్తే నేను వెళ్ళి పరమేశ్ సార్కి ఇచ్చేస్తాను. ఏ, తను చెప్పలేదా? నాకేం తెలుసు సార్, మేడం నాకు చెప్పారు, నేను మీకు చెప్పాను. ఆఫీస్ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్న నువ్వు నా విషయంలో మాత్రం ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అన్ని సమస్యలకి నీ దగ్గర సమాధానాలుంటాయి, కానీ మన జీవితం అనే ప్రశ్న దగ్గరకు వచ్చేసరికి మాత్రం నీ దగ్గర మౌనం తప్ప సమాధానమే లేదు. సముద్రం అంచున ఉన్న ఇసుక తిన్నెలు కూడా అలల తాకిడికి కరుగుతాయి, కానీ నా ఆవేదన మాత్రం నీ మనసుని కరిగించలేకపోతోంది. అందుకే నా మనసుని రోజు నేను ఇలా ముక్కలు చేసుకోవాలని అనుకోవడం లేదు. దానికోసమే ఈరోజు చివరిసారిగా నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నువ్వు మళ్ళీ నాతో కలిసి బతకాలనుకుంటున్నావా లేదా? నాతో ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలి, ఇంతకు ముందులా ప్రేమగా కలిసి ఉండాలి అని అనుకుంటున్నావా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించుకొని చెప్పు. నీకు ఆలోచించుకోవడానికి 24 గంటలు టైం ఇస్తున్నాను. రేపటికల్లా నీ మనసులో ఉన్న సమాధానం నాకు చెప్పాలి. ఇంకో విషయం, రేపు నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ఒంట్లో బాలేదు, నేను రాలేను అని చెప్పి కారణాలు చెప్పి నా నుంచి తప్పించుకోవాలని చూడొద్దు. మీరంటే నాకు ప్రాణమని ఎలా చెప్పనండి? నేను మీకు దగ్గరైతే కాలం శాశ్వతంగా మిమ్మల్ని నాకు దూరం చేస్తుంది. నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ దూరాన్ని శాపంగా మోస్తున్నానని మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పను?
గ్రహాల గమనం చెబుతున్న దాన్ని బట్టి బిడ్డ క్షేమంగానే ఉంది. విధి రాసిన రాత ప్రకారం ఈ పసిప్రాణం త్వరలోనే ఈ కన్నతల్లిని చేరుకుంటాడు. మీరు పొరపాటు పడుతున్నారు స్వామి. తను మురారికి కన్నతల్లి కాదు. పొరపాటు పడుతున్నది నేను కాదమ్మా, మీ మానవ మాతృల ఆలోచనలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ గర్భం నుండి ఆ జీవం పుట్టిందో, ఏ రక్తమైతే ఆ బిడ్డ శరీరంలో ప్రవహిస్తోందో ఆ తల్లి దగ్గరికి ఆ పసివాడు త్వరలోనే చేరుకుంటాడు. ఇది నేను చెప్తున్నది కాదు, ఆ విధి శాసనం, ఆ విధి శాసనం, ఆ విధి శాసనం. మీకేం కాదు నాన్న. డాక్టర్స్ చెప్పినట్టుగా మిమ్మల్ని బ్రతికించుకోవడానికి కావాల్సిన డబ్బుని నేను అరేంజ్ చేస్తాను. నీకు పూర్తి ఆరోగ్యం వచ్చేలాగా నేను చూసుకుంటాను నాన్న. అమ్మా 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 రజని, ఏంటమ్మా ఇది? నా కోసం, నా ప్రాణాలు కాపాడడం కోసం నువ్వు ఆ పసివాడిని వాళ్ళ తల్లిదండ్రులకు దూరం చేయటం కరెక్ట్ కాదమ్మా. అంతేకాదు, ఆ బాబుని ఇలా దాచిపెట్టి దాంతో డబ్బులు సంపాదించాలని ప్రయత్నించడం చాలా తప్పమ్మా. ఒకవేళ ఆ డబ్బుతో నువ్వు నాకు ట్రీట్మెంట్ ఇప్పించినా నేను బతకను. అందుకే ఆ బాబుని తిరిగి ఇచ్చేయమ్మా. నేను చేస్తుంది పాపమని నాకు కూడా తెలుసు నాన్న, కానీ తప్పక చేస్తున్నాను. నీ సర్జరీకి కావాల్సిన డబ్బు అరేంజ్ అయ్యే వరకు ఈ బాబు మన దగ్గరే ఉంటాడు. ఆ తర్వాత నేనే బాబుని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తాను. ఈలోగా ఆ పసివాడికి ఏమైనా జరిగితే? ఏం జరగదు నాన్న. బాబుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అత్తయ్య, ఆ జ్యోతిష్కులు గారన్న మాటలు నా మెదడులో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ఆయన నన్ను చూసి మురారి కన్న తల్లి అంటున్నారు, నా దగ్గరికే తిరిగి వస్తున్నాడు అంటారేంటి? చూడమ్మా హారిక, ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పినా మన మురారి క్షేమంగా ఇంటికొస్తే అదే చాలు కదా. చూడండి అత్తయ్య, ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇలాంటి వెర్రి నమ్మకాలు, పిచ్చి కబుర్లు విని విని నాకు చిరాకేస్తుంది. ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఇలాంటి మూఢ నమ్మకాల్ని, గ్రహదోషాల్ని నమ్ముతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పిల్లాడు కిడ్నాప్ అయితే వెతికి పట్టుకోవాలి కానీ జ్యోతిష్యుడిని ఇంటికి పిలిపించుకొని వాళ్ళు ఏం చెప్తే అదే నిజం అనుకుంటే ఏమొస్తుంది? మేఘనా, మేమందరం మురారి గురించి ఇంతలా తల్లడిల్లుతుంటే మా ఆవేదనని అవహేళన చేయడానికి సిగ్గుగా లేదా? వాడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని మేము నమ్మకంతో చెప్తుంటే నువ్వెందుకు ఓర్చుకోలేకపోతున్నావు? అశుభము ఎందుకు పలుకుతున్నావు?
అభం శుభం ఎరగని మురారి గురించి ఇంత చెడుగా ఇంత ఘోరంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు? అసలు నువ్వు మనిషివా లేక మృగానివా? ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకో మేఘన, నీ మాటల వల్ల నా మురారికి ఏమైనా జరిగితే నేను నీ అంత చూస్తాను. ఏం చేస్తావు హారిక? చంపుతావా? చంపు చంపు హారిక వద్దులు. మురారి గురించి తప్పుగా మాట్లాడుతున్న నీ ప్రాణాలు తీయడానికి నాకొక్క క్షణం చాలు. హారిక వదిలేయమ్మా. మేఘన అన్న మాటలకి నువ్వెందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావమ్మా? నీ ఆవేశం తనకి గెలుపునిస్తుందే తప్ప మన మురారిని తిరిగి తీసుకురాలేదు. తొందరలోనే మన మురారి దొరుకుతాడు. క్షేమంగా తిరిగి మన దగ్గరికే వచ్చేస్తాడు. అప్పటి వరకు ఇలాంటి వాళ్ళ మాటలు, వాళ్ళ విషపు చూపులు నువ్వు అస్సలు పట్టించుకోకు. రా. ఈరోజు చివరిసారిగా నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నువ్వు మళ్ళీ నాతో కలిసి బతకాలనుకుంటున్నావా లేదా? నాతో ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలి, ఇంతకు ముందులా ప్రేమగా కలిసి ఉండాలి అని అనుకుంటున్నావా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించుకొని చెప్పు. నీకు ఆలోచించుకోవడానికి 24 గంటలు టైం ఇస్తున్నాను. రేపటికల్లా నీ మనసులో ఉన్న సమాధానం నాకు చెప్పాలి. చెప్పు. మీరు కోరుకున్నట్టుగానే రేపు నేను నా నిర్ణయాన్ని మీకు చెప్తాను. నా మనసులో ఉన్న నిజాన్ని, నేను ఊహించుకున్న భవిష్యత్తుని మీకు చెప్పడానికి రేపు ఉదయం నేను మిమ్మల్ని కలుస్తాను. ఎవరిని నిందించాలే, తప్పు అవుతానాదేలే, భారమంతా మొయ్యాలి. మీరు కోరుకున్నట్టుగానే రేపు నేను నా నిర్ణయాన్ని మీకు చెప్తాను. ఈ చిన్ని కథలో ప్రతి పాత్ర ఎదలో గాయమంతా ప్రేమ వలనేగా. ఈనాటి కథలో కన్నీటి తడిలో దాగి ఉంది ప్రేమలనేగా. తప్పేమీ లేదు, ఒప్పేమీ లేదు ఈ త్యాగాలలో. వీడింది ప్రేమే, వెంటుంది ప్రేమే ఈ మౌనాలలో. ఒక ప్రేమ గెలవాలంటూ ఇంకో ప్రేమ
విధిరాతే చూడు. ఆలోచిస్తూ ఉంటే తెలియని మౌనం, ప్రాణం తీసే ప్రశ్నై సందేహం దహించుతుందిగా. అన్నీ ఇచ్చే చెయ్యే కొంచెం, ఇష్టాలేంటో అంటూ అడగని స్వార్థం, బంధం చాటుల్లోని అధికారం అమానుషం కదా. సమాధానం చెప్తానని వచ్చి మౌనంగా నిలబడ్డావేంటి? నేను నీకు ఇచ్చిన 24 గంటల సమయం ముగిసిపోతుంది. ఇప్పటికైనా మన బంధం నిలబడాలా లేదా ఇక్కడితో తెగిపోవాలా అనే దానిపై క్లారిటీ ఇస్తావా? నిన్నే అడుగుతున్నాను. మీరడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తారా? ఏంటది? ఒక పెద్ద అడవి, అడవిలో 2 పక్షులు ఒకదానికొకటి ప్రాణంగా ప్రేమించుకున్నాయి. ఒకే గూటిలో ఉంటూ ఒకే శ్వాసగా బ్రతుకుతూ ఎంతో సంతోషంగా పెళ్లి కూడా చేసుకున్నాయి. అయితే అనుకోకుండా ఒకరోజు ఆడపక్షి మగపక్షికి కనబడకుండా పోయింది. కనబడకుండా పోయిన ఆడపక్షి ఏదో ఒకరోజు ఖచ్చితంగా తన చెంతకి తిరిగొస్తుందన్న నమ్మకంతో మగపక్షి ఎదురు చూస్తూ ఉంది. ఎంతకాలం అవుతున్నా ఆ ఆడపక్షి రాకపోవడంతో ఈ మగపక్షి తన ఒంటరితనాన్ని భరించలేక ఇంకో ఆడపక్షిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఏ కారణం చేతనో కనబడకుండా వెళ్ళిన ఆడపక్షి చాలా కాలం తర్వాత తను ప్రాణంగా ప్రేమించిన ఆ మగపక్షి మీద ప్రేమతో మళ్ళీ తిరిగొచ్చిందంటారా, లేక మర్చిపోయి వెళ్ళిపోయిందంటారా? ఖచ్చితంగా తిరిగి వచ్చి ఉంటుంది. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? అది ప్రేమించింది కాబట్టి. ఆ ఆడపక్షి మనసు నిండా మగపక్షి మీద ప్రేమ ఉంది కాబట్టి. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా తన తోడు కోసం తిరిగొచ్చింది. మరి మగపక్షి కూడా ప్రేమించింది కదా,
అదెలా మర్చిపోగలిగింది? ఎందుకంటే ఈ లోకంలో ఆడవాళ్లు ప్రేమించినట్టుగా మగవాళ్ళు ఏనాటికి ప్రేమించలేరు. ప్రేమించలేరు. నేను కూడా ఆ ఆడపక్షి లాంటి దాన్నే అండి. ఈ క్షణంలో విధి రాసిన శాపం వల్ల నేను మీకెంత దూరంగా ఉన్నా సరే, ఏకాకిగా నరకం అనుభవిస్తున్నా సరే, ఎప్పటికైనా మళ్ళీ నేను మీకు దగ్గరవుతాను. అయినా ఇదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు అనేది నాకు అర్థం కావడం లేదు. మురారి ఇన్ని రోజులు ఎక్కడున్నాడో, వాడి గురించి నీకు ఎలా తెలిసిందో మా అందరికీ చెప్పు. అలా సైలెంట్గా ఉన్నావేంటి హారిక? మురారి గురించి అంతగా బాధపడిన నువ్వు మరి మురారి ఎలా దొరికాడో, ఎక్కడ దొరికాడో అని విషయాన్ని అడగవా? మేఘనకు అడుగుతున్నట్టు బాబు ఎక్కడున్నాడో చెప్పడానికి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? అయితే మేఘనకు చెప్పినట్టు ఇన్ని రోజులు నువ్వే మురారిని దాచిపెట్టి ఏమీ తెలియనట్టు నాటకం ఆడావన్నది నిజమే అని నమ్మాలా?